సాంకేతిక లోపం కూడా ఉండిండొచ్చు అన్నది తెలుస్తోంది. సో విమానం మోడల్ అయితే ఇది లేటెస్ట్ మోడలే 171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ సమయంలో ఇది ప్రమాదం జరిగింది. అయితే ఈ డ్రీమ్ లైనర్ కు సంబంధించినటువంటి విమానాల్లో ఇటువంటి ప్రమాదం జరగడం అన్నది ఇదే మొదటిసారి అన్నది కూడా ఇప్పుడు విమానయాన సమాచారం. ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి గతంలో కూడా వివాదాలు అయ్యాయి, ఎందుకంటే పలు ప్రమాదాలు జరిగాయి. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ హిస్టరీ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్, అంటే ప్రమాదాలు ఎంత పెద్ద తీవ్రతలో జరగపోయినా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయని కూడా గతంలో డిస్ప్యూట్స్ జరిగాయి. ఇఫ్ యూ కెన్ రీకాల్. అవును, ఖచ్చితంగా. అయితే ఇండియాలో మాత్రం ఇంత పెద్ద ఎత్తులో ఇటువంటి ప్రమాదం జరగడం అనేది మాత్రం ఇదే మొదటిసారి. ఈ డ్రీమ్ లైనర్ సిస్టంలో, ఈ డ్రీమ్ లైనర్ దీంట్లో ఇది ఫస్ట్ టైం జరిగింది. ఎయిర్ ఇండియా కూడా అధికారికంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. టాటా రెస్పాన్స్ ఏంటి కృష్ణ? అంటే టాటా చైర్మన్ కూడా రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది. ఆయన మృతుల కుటుంబాలకి ఎవరైతే ఇంకా మనం అంటే అనలేము, కానీ అక్కడ పరిస్థితి చూస్తే అంటే ఏం జరుగుతుందనేది అర్థమవుతుంది. కానీ బట్ అఫీషియల్గా డిక్లేర్ చేయాలి. కానీ సరే, కోలాటరల్ డ్యామేజ్లో రెండు అక్కడ మెడికల్ కాలేజ్ సంబంధించి మెడికోలు కూడా 35 మంది ఎంతమంది 36 మంది ఉన్నారు, వారందరూ గాయపడ్డారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఒకటి. ఈ రెండింటి మీద తర్వాత టాటా చైర్మన్ రెస్పాన్స్. టాటా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇచ్చినటువంటి ఒక రెస్పాన్స్ కూడా మనం చూసాం. ఆయన కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు విత్ ప్రొఫౌండ్ సారో ఐ కన్ఫర్మ్ దట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఆపరేటింగ్ అహ్మదాబాద్ లండన్ గ్యాట్విక్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ ట్రాజిక్ యాక్సిడెంట్ టుడే అంటూ ఆయన చెప్తూ అవర్ థాట్స్ అండ్ డీపెస్ట్ కండోలెన్స్ ఆర్ విత్ ఫ్యామిలీస్ అండ్ లవ్డ్ వన్స్ of the all affected by this devastating event. At this moment, our primary focus is on supporting all the affected people and their families. We are doing everything in our power to assist the emergency response team at the site and to provide necessary support and care to those impacted. Further updates will be shared as we receive more verified information అంటూ ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అందరూ కూడా టాటా చైర్మన్ తో పాటు టాటా గ్రూప్ సంబంధించినటువంటి అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇప్పుడు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం పైన